వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పోలీస్ అధికారిపై ఫైర్ అయ్యారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా సివిల్ వివాదాల్లో తలదూర్చడం, కూటమి నేతల పేర్లు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తనకు వస్తున్న ఫిర్యాదులపై నేరుగా ఎస్పీకే ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఎస్పీకి పవన్ గుర్తు చేశారు. భీమవరం డీఎస్పీ పరిధిలోని పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో ఆయన జోక్యం చేసుకుంటున్నారని, పక్షపాత ధోరణి చూపిస్తున్నారని, కూటమి నేతల పేర్లు వాడుతున్నారన్న ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా? కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెయినర్స్ లిస్టులో దానం నాగేందర్ పేరు చేర్చడం సిగ్గుచేటని, దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు? పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్ధాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్లకు సిగ్గులేదు, ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్ నిలదీశారు. జపాన్ రాజకీయ చరిత్రలో నేడు ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నేడు జపాన్ పార్లమెంటు సనే తకైచిని దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎన్నుకుంది. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన 64 ఏళ్ల సనే తకైచి కఠినమైన నిర్ణయాలకు ప్రసిద్ధి చెందగా ఆమె జపాన్కు 104వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జపాన్ ఐరన్ లేడీగా పేరు పొందిన తకైచిని ఆమె విమర్శకులు లేడీ డొనాల్డ్ ట్రంప్ అని కూడా పిలుస్తారు. 64 ఏళ్ల తకైచి 2 సార్లు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీనామా చేసిన మాజీ ప్రధాని షిగేరు ఇషిబా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. తాడిపత్రి టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ నోరు పారేసుకున్నారు. తుపాకులు నీ వద్దే కాదు, నా వద్ద కూడా ఉన్నాయి. రే ఏఎస్పీ, నీ అంతు చూస్తా, నీకు బుద్ధి జ్ఞానం లేవు, వేస్ట్ ఫెలో, గొడవలు జరిగితే ఇంట్లో దాక్కుంటాడు అంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. కాగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి 2 రోజుల క్రితం కూడా వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం తర్వాత ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదరగా తాజాగా ఈ ఒప్పందం ఉల్లంఘనకు గురవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అనుకుంటే గాజాలో ఖాళీ చేయించిన ప్రాంతాల్లోకి తిరిగి వెళ్లి హమాస్ను అంతం చేయమని ఇజ్రాయెల్ను కోరతానని వ్యాఖ్యానించారు. హమాస్తో కుదుర్చుకున్న ఒప్పందం గొప్పదని, అది మంచిగా ఉండాలని, లేకుంటే దాన్ని నిర్మూలిస్తామని బెదిరించారు. హింస తగ్గుతుందన్న ఆశతో తాను చేసిన కాల్పుల విరమణ ఒప్పందం విజయవంతం అయ్యేందుకు కృషి చేశానని, నిరంతర దాడులకు పాల్పడుతూ ఉంటే సహించేది లేదని ప్రస్తావించారు. జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికై తొలి మహిళా ప్రధానిగా గుర్తింపు దక్కించుకున్న సనే తకైచికి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రధాని ఒక పోస్టు పెట్టారు. భారత్ జపాన్ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తకైచితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో, అదేవిధంగా ఈ ప్రాంతానికి వెలుపల శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల విషయంలో ఇరు దేశాల బంధాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బస్తీలో ఉండే ప్రజలకు సుస్థి నయం చేసే విధంగా కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్కు బుద్ధి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగవద్దని, తమ గడప దగ్గరే తమ వాకిట్లోనే వైద్యం అందించాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానాలను బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీలో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా జరిగింది. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై పోలీసుల సేవలను కొనియాడారు. ఏపీ పోలీసులు దేశానికే బ్రాండ్, కానీ ఇప్పుడు కొత్త ఛాలెంజ్ టైం మొదలైంది అంటూ బాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి నేరస్తులు పాత పద్ధతుల్లో ఉండరని, ఎక్కడో కూర్చొని సైబర్ ప్రపంచంలో నేరం చేస్తారని, అలాంటప్పుడు పోలీసులు కూడా టెక్నాలజీతో రేస్లో ముందుండాలని ఆయన స్పష్టం చేశారు. నేరస్తుల కంటే పోలీసులు ఒక అడుగు ముందుండాలని, అప్పుడు మాత్రమే కొత్త రకం నేరాలను అరికట్టగలమని బాబు చెప్పారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గోషామహల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన పోలీస్ అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడని చెప్పారు. ఇటీవల నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ విధి నిర్వహణలో వీరమరణం చెందారని గుర్తు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియలో చివరి రోజున భారీ హడావిడి నెలకొంది. నామినేషన్ల దాఖలకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఓవైపు నిరుద్యోగులు తమ సమస్యలను బట్టబయలు చేసేందుకు నామినేషన్లు వేయగా, మరోవైపు ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. తమ భూములు కోల్పోయినా న్యాయం జరగలేదని చెబుతూ ఈ ఉప ఎన్నికను తమ వేదనను వెళ్లిబుచ్చే వేదికగా మలుచుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. తనను మానసికంగా హింస పెడుతున్నారని కాంగ్రెసోడు అడిగితే అభివృద్ధి చేయరా అంటూ ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి తమ సీనియర్ నేత అని, ఆయన చెప్తున్న అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. జీవన్ రెడ్డికి ఏమైనా సమస్యలుంటే అక్కడి మంత్రి లక్ష్మణ్ పరిష్కరిస్తారని చెప్పారు. మంత్రుల్లో తనకంటే సీనియర్లు ఉన్నారని, తనకంటే జూనియర్లు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. నిన్నటితో మంత్రి కొండా సురేఖ వివాదం ముగిసింది చెప్పారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.